Other class from 3. Okay, thank you. So the new topic is Unit 6. Lists in Python. So what is list? It is also a data type, sequence data type. ఓకేనా. సో మనం డేటా టైప్స్ గురించి నేర్చుకున్నప్పుడు దీని గురించి చెప్పుకుంటూ వచ్చాము. సో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లం యూ కెన్ స్పీక్. ఓకేనా. మీరు ఏమన్నా మీకు ఒకవేళ స్క్రీన్ ఆఫ్ అయినా కానీ ఏదైనా ఉన్నా కానీ మీరు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసినా ఓకే, లేదా ఇక్కడ మీరు మాట్లాడినా ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ స్లైడ్ షో. ఓకే, రైట్. So next unit 6. So unit 6. So that is the remaining data types. We have already studied about string data types. Okay, right. So మనం ఇంతవరకు వచ్చేసి స్ట్రింగ్స్ పైన మనం ఇంతవరకు లాస్ట్ యూనిట్ నుంచి డిస్కస్ చేస్తూ వచ్చాం. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ డేటా టైప్. ఓకేనా, డేటా టైప్. So which data type? Strings. So some sequence of characters is called a string data type. So in the same way, there are some other data types in Python. Those are lists, tuple, dictionary. Okay, na? Ivi kuda some other data types in Python. So మనం బేసిక్ ఇంట్రడక్షన్ గురించి చదువుకున్నప్పుడు ఈ లిస్ట్, టపుల్, డిక్షనరీ గురించి చెప్పుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇన్ డెప్త్, సో హౌ టు క్రియేట్ లిస్ట్ ఇన్ పైథాన్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ లిస్ట్ అనేది మనం ఈ యూనిట్ లో మనం నేర్చుకుంటూ వస్తాం. సో ఫస్ట్ థింగ్, సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లిస్ట్? సో లిస్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్. ఓకేనా. So it is a versatile data type. You can also call it a sequence data type. Okay, sequence. So sequence data type. So this is the definition for list. Sequence ordered elements antamu. We can also call it as a order. We can store the elements in an ordered way. So next వచ్చేసి how can we create list? So చూడండి one by one. So list is a versatile data type, an ordered sequence of items. Okay, na? So this is the definition of list. We can store different data types in a list. అంటే ఎప్పుడైనా ఒక లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు in the list the elements are no need to be a same data type. Okay, na? We can store different types of elements. So this is the example of list declaration. So list అనేది ఎలా క్రియేట్ చేస్తామని చెప్పుకుంటామా. సో మనం స్ట్రింగ్స్ అనేది టు క్రియేట్ స్ట్రింగ్స్ బిట్వీన్ సింగిల్ కోడ్స్ ఆర్ డబుల్ కోడ్స్ ఆర్ ఎనీ త్రిబుల్ కోడ్స్. If you declare any value between these single quotes or between double quotes or between triple quotes, these are all example for string data type. In the same way, whatever the elements, whatever the values are to be declared between square brackets. Okay, na? Square brackets. So ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఏదైనా సరే సమ్ వాల్యూ అనేది ప్లేస్ చేస్తూ వస్తే బై యూజింగ్ కామా యాజ్ ఎ సపరేటర్. ఓకేనా. సో ఈ రకంగా మనం ఏ వాల్యూస్ అయినా ప్లేస్ చేస్తుంటే దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫార్ లిస్ట్ డేటా టైప్. సో ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో వాల్యూస్ ని, దీస్ వాల్యూస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎలిమెంట్ ఆర్ ఐటమ్. ఓకేనా. ఇప్పుడు 4 ఈజ్ ఏ మనం ఎలిమెంట్ గా కాల్ చేయొచ్చు. We can also call it as a item. Each item is to be separate with comma character. Okay na? So మనం ఒక్కొక్క ఐటమ్ ని గాని ఏదైనా ఒక ఐటమ్ ప్లేస్ చేసేటప్పుడు కామా అనే క్యారెక్టర్ ని యూజ్ చేస్తూ సెపరేట్ చేయాలి. సో ఫైనలీ there are 3 elements in this list.
So there are 3 elements, but 3 elements are not the same data type. 4 అనేది ఇంటిజర్ కిందకి వస్తుంది, ఇక్కడ R అనేది మనం సింగిల్ కోట్స్ యూజ్ చేశాం కాబట్టి ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ డేటా టైప్. అగైన్ 5.4 అనుకోండి. సో ఇప్పుడు 5.4 అనేది ఇట్ ఈస్ విచ్ డేటా టైప్? ఇట్ ఈస్ ఫ్లోట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఐటమ్స్ separated by commas or enclosed within brackets. So this is the example how to create list. So as well as all items in a list do not need to be of the same data type. So మనం సేమ్ డేటా టైప్ ఉండాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ లిస్ట్ డిక్లరేషన్. సో ఇక్కడ ఒక లిస్ట్ డిక్లేర్ చేసింది చూడండి. సో ఇక్కడ వాట్ ఈస్ దిస్ లిస్ట్ అండర్స్కోర్ ఏ. సో ఏంటిది? ఇట్ ఈస్ ఏ వేరియబుల్ నేమ్. ఓకేనా? మనం ఇప్పుడు సపోజ్ ఇంతవరకు s ఈక్వల్స్ టు 10 అని రాశాం. సో ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై s? ఇట్ ఈస్ ఏ వేరియబుల్ నేమ్. వీఆర్ స్టోరింగ్ 10 వాల్యూ ఇంటూ ద ఏ వేరియబుల్. సో యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ ద లాస్ట్ క్లాస్ తీసుకుంటే మనం ఈ రకంగా డిక్లేర్ చేసుకుంటూ వచ్చాం. సో ఇక్కడ ఆర్కేవి అనే ఒక స్ట్రింగ్ ని వీఆర్ అసైనింగ్ టు ద str వేరియబుల్. ద సేమ్ వే ఇక్కడ లిస్ట్ అండర్స్కోర్ ఏ సమ్ నేమ్, వేరియబుల్ నేమ్. సో వీఆర్ క్రియేటింగ్ వన్ శాంపుల్ లిస్ట్ డేటా టైప్. ఓకేనా? సో ఇక్కడ ఆల్ ఎలిమెంట్ దేర్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో దేర్ ఆర్ 5 ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో అన్ని ఎలిమెంట్స్ వచ్చేసి ఒక సమ్ నంబర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రకంగా మనం ఒక లిస్ట్ ని క్రియేట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ టు క్రియేట్ లిస్ట్. ఓకేనా? లిస్ట్ అండర్స్కోర్ బి. ఇక్కడ మనం ఎలిమెంట్స్ కింద గమనిస్తే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ దేర్. సో ఇక్కడ 1 తీసుకుంటే ఇంటిజర్, ఇక్కడ 2.5 తీసుకుంటే ఫ్లోట్, 3.6 అనేది ఫ్లోట్. ఇట్స్ ద లిస్ట్. ఎనీ ప్రాబ్లం? నథింగ్, ఏం ప్రాబ్లం లేదు కదమ్మా. ఓకే. సో ప్లీజ్ యూజ్ వాట్సాప్ గ్రూప్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం. ఓకేనా? సో ఎందుకంటే నేను ఫుల్ స్లైడ్ షో యూజ్ చేస్తున్నా కాబట్టి సో ఐఎమ్ ఎనేబుల్ టు సీ యువర్ మెసేజెస్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ డేటా టైప్స్. ఎందుకు ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేస్తున్నాం, ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నాం అంటే, సో ఇఫ్ యు సీ అదర్ లాంగ్వేజెస్, సో వాట్ ఆర్ ద అదర్ లాంగ్వేజెస్? ఇప్పుడు మనం పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఒకవేళ మనం సమ్ అదర్ లాంగ్వేజ్ గిన తీసుకుంటే, ఎగ్జాంపుల్ సి ఆర్ జావా, ఈ లాంగ్వేజ్ గిన మీరు గిన తీసుకుంటే, సో ఈ రకంగా ఒక లిస్ట్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి అక్కడ మనకి అరేస్ అనేవి ఉన్నాయి. అరేస్ అనే డేటా టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ డేటా టైప్స్ లో వీ కెనాట్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూస్. అంటే ఇప్పుడు సపోజ్ if you declare one variable as a array as integer, then we are able to store only integer values into that variable. ఎప్పుడు సి లాంగ్వేజ్ జావా గాని తీసుకుంటే, అదే మనం పైథాన్ తీసుకుంటే ఇప్పుడు మనం సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తున్నాం. దీస్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని వీ కెన్ స్టోర్ ద సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకేనా? ఒకటి 1, 2.5 అంటే ఇప్పుడు ఇది ఫ్లోట్ అవుతుంది, ఇది ఫ్లోట్. కానీ ఇక్కడ ఇట్ ఈస్ ఏ వాట్ ఇస్ దిస్? ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్, ఎందుకంటే కోడ్స్ యూజ్ చేసాం. సో ఇక్కడ విచ్ డేటా టైప్ ఇట్ ఈస్? సో ఎనీవన్ టెల్ మీ? ఇక్కడ 1 పెరాన్సిస్ లో 1,2. సో ఇక్కడ వరకు ఒక ఎలిమెంట్, 2.5 వరకు ఇంకొక ఎలిమెంట్, 3.6 ఎక్కడైతే కామా సపరేట్ అయిందో అక్కడ వరకు గమనించండి. సో నెక్స్ట్ అక్కడ ఇక్కడ కామా ఉంది. సో ఈ ఎంటైర్ థింగ్ ఈస్ అనదర్ ఎలిమెంట్. Next from here to here, so this entire thing is another element. అంటే ఇప్పుడు ఏంటి 1,2 అనేది సపరేట్ ఎలిమెంట్ అవుతుంది. కానీ ఇది విచ్ డేటా టైప్ ఇట్ ఈస్? వెరీ గుడ్, ఇట్ ఈస్ ఏ టపుల్ డేటా టైప్. ఎందుకంటే మనం పెరాన్సిస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి టపుల్. అంటే వీ కెన్ ఆల్సో స్టోర్ సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్స్, నాట్ ఓన్లీ సింగిల్ వాల్యూస్. సో మనం ఈ రకంగా అయితే సీక్వెన్స్ ఆఫ్ లిస్ట్ స్టోర్ చేసాము, యాజ్ వెల్ యాజ్ టపుల్ డిక్లేర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ యూజ్ డిక్షనరీ as a element in it to create list. Different types of. So ee rakanga manam oka example to create list. So finally list is a ordered sequence of items. Ordered sequence of items, it means ordered, it means we can access individual element
by using index. ఓకేనా, ఇండెక్స్ బేస్ చేసుకొని we can access, we can retrieve element from the list. అందుకోసం మనం ఆర్డర్డ్ అనేది యూజ్ చేస్తాం, ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, as well as it is to be declared by using square brackets. స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి డిక్లేర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, so that is, so list is a mutable object. So list is a mutable object, which means we can modify the elements in the list as well as we can remove. So whatever the thing, so once if you remove or deleting or anything we can do, we can modify in this list, so that it is called it as a mutable. ఓకేనా, సో మనం మీకు డీటెయిల్ గా మళ్ళీ చెప్తాను. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ చెప్పాను, లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఇట్ మీన్స్ వీ కెన్ చేంజ్ ద ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ఓకేనా, వీ కెన్ ఆల్టర్. సో అదేంటనే ఏ రకంగానే చూద్దాం. సో నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, హౌ టు క్రియేట్ లిస్ట్. సో ఏదైనా సరే ఏ డేటా టైప్ తీసుకున్నా ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్ వస్తుంది. నెక్స్ట్ హౌ కెన్ వి క్రియేట్, అంటే ఆ డేటా టైప్స్ ని మనం ఏ రకంగా క్రియేట్ చేయొచ్చు. సో డెఫినేషన్ స్ట్రింగ్స్ తీసుకుంటే మనం కొటేషన్స్ లో సమ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పుకున్నాం. ఏ రకంగా క్రియేట్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ నెస్టెడ్ లిస్ట్. సో నెస్టెడ్ లిస్ట్ అంటే ఇఫ్ ద లిస్ట్ ఈజ్ హ్యావింగ్ అనదర్ లిస్ట్ యాజ్ ఏ ఐటమ్. ఓకేనా, ఒక లిస్ట్ లో ఇంకొక లిస్ట్ ఒక ఐటమ్ గా కింద యూజ్ చేసి, అంటే ఒక ఎలిమెంట్ గా కింద యూజ్ చేసి, దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లిస్ట్. అంటే ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు, దిస్ ఈస్ ద మెయిన్ లిస్ట్. ఇన్ దిస్ లిస్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్, దిస్ ఈస్ వన్ ఎలిమెంట్, దిస్ ఎంటైర్ పార్ట్ యాజ్ ఎ సెకండ్ ఎలిమెంట్, దిస్ ఎంటైర్ పార్ట్ యాజ్ ఎ థర్డ్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏం చూసుకుంటే ఇది యాక్చువల్ గా సీక్వెన్స్, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఓకే, బట్ ఇక్కడ చూస్తే చూడండి, సో హియర్ వీఆర్ యూజింగ్ అనదర్ లిస్ట్ యాజ్ ఎ ఐటమ్ ఇన్సైడ్ ఆఫ్ ద మెయిన్ లిస్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ లిస్ట్. ఓకేనా, ఈ రకంగా మనం యూజ్ చేస్తే ఇది నెస్టెడ్ లిస్ట్ గా మనం కాల్ చేయొచ్చు. సో ఇఫ్ ద లిస్ట్ ఈజ్ హ్యావింగ్ వన్ మోర్ లిస్ట్ ఇన్సైడ్ ద లిస్ట్, ఓకేనా, యాజ్ ఏ ఐటమ్, సో దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లిస్ట్ అంటాం. ఓకే, సో వన్స్ ఇప్పుడు ఏంటి, ఒకటి డెఫినేషన్, నెక్స్ట్ హౌ టు క్రియేట్, నెక్స్ట్ అనదర్ థింగ్ హౌ టు యాక్సెస్. ఓకేనా, సో ఏ రకంగా మనం ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేస్తాం. సో మీకు ఇంతకుముందు లాస్ట్ క్లాస్ స్ట్రింగ్స్ చెప్పేటప్పుడే చెప్పాను, ఇఫ్ యు టేక్ ఎనీ డేటా టైప్, ఏ డేటా టైప్ తీసుకున్నా సరే, టు యాక్సెస్ ఇండివిజువల్ ఎలిమెంట్ ఆర్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఆర్ ఇండివిజువల్ ఐటమ్ ఫ్రమ్ ద సీక్వెన్స్ డేటా టైప్, by using subscript operator only we can access. So this is called subscript operator. Okay na, in this subscript operator by using index values. So index values, so which data type of index values, so index values ante ఏ data type lo untundi, that index values should be integer data type only. అర్థమవుతుంది కదమ్మా, మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నా, ఓకేనా, ఎగ్జాంపుల్ ఇది ఒక సమ్ ఏదో ఒక వాల్యూ, ఇది ఒక డేటా టైప్ తీసుకున్నా, ఇది స్ట్రింగ్ కి ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ లిస్ట్. సో టు యాక్సెస్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఆర్ టు యాక్సెస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఆర్ టు యాక్సెస్ క్యారెక్టర్ ఫ్రమ్ ద స్ట్రింగ్ బై యూజింగ్ సబ్స్క్రిప్ట్ ఆపరేటర్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్. ఓకేనా, దట్ ఈస్ సబ్స్క్రిప్ట్ ఆపరేటర్ ఆర్ ఇండెక్స్ ఆపరేటర్, ఎనీథింగ్. సో వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఎ ఇండెక్స్ ఆపరేటర్, నో ప్రాబ్లం. సో దెన్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్ ఇన్. చూడండి, similarly to the string, list can also be sliced and concatenated. So same way we can access, మనం స్లైసింగ్ చెప్పుకుంటూ వచ్చాం కదా, స్లైస్ మెథడ్స్ అనేది, the same way here also we can use those slice method as well as some same methods. Okay na, to access values from the list by using square brackets, and that nothing but index operator. Okay na, so index operator, by using index operator we can access. So in this
Okay, now is it clear? ఇండెక్స్ ఒకవేళ మనం 5 ఎలిమెంట్స్ యొక్క లిస్ట్ కింద తీసుకుంటే స్టార్టింగ్ వచ్చేసి ఇండెక్స్ 0 ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ వచ్చేసి 4 ఉంటుంది. ఒక నెస్టెడ్ లిస్ట్ కి చెప్తున్నాను. సపోజ్ ఇఫ్ యు టేక్ వన్ వేరియబుల్, సో దిస్ ఈజ్ వన్ ఐటమ్, some 4 6, this is other 2 items in a list. So this is called entire, we can call it as a list, also we can call it as a this entire thing as a nested list అని కూడా అనొచ్చు. We can also call it as a nested list, but this entire thing is a list ఎందుకంటే it is having 3 elements between square brackets. Okay na, this is entire one element, this is second element, this is third element. So ఈ ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకు స్క్వేర్ బ్రాకెట్ లో డిక్లేర్ చేశాం కాబట్టి we can call it as a list. Also we can also call it as a this is nested list అని కూడా అనొచ్చు. ఎందుకంటే సో ఇక్కడ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్ యాజ్ ఏ ఎలిమెంట్, సో సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ యాజ్ ఏ ఐటమ్ గా ఉంది కాబట్టి we can call it as a nested list. కాకపోతే ఇక్కడ ఏంటి, సపోజ్ టు యాక్సెస్ 4, సో టు ప్రింట్ 4, టు రిట్రీవ్ 4, సో మన 4 అనే ఎలిమెంట్ ని మనము ప్రింట్ చేయాలంటే హౌ కెన్ వి ప్రింట్, సో డైరెక్ట్ గా బై యూజింగ్ దిస్ ఇండెక్స్ వీ కెన్. అంటే ఇప్పుడు సపోజ్ L(2) అని యూజ్ చేస్తే, సారీ సో యాక్చువల్ గా దిస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్, వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ 4 ఎలిమెంట్, సో దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, అంటే బై డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 1. అంటే మనకి ఈ 4 అనేది డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఏ రకంగా రాయాలమ్మా, L ఆఫ్ అంటే ముందర చేసే ఆబ్జెక్ట్ వేరియబుల్ నేమ్, సో నెక్స్ట్ 1 అని యూజ్ చేస్తే మనకి 4 అనేది ఆన్సర్ వస్తుంది. క్లియర్ కదా? కానీ ఇక్కడ మనకి R అనే క్యారెక్టర్ ని డిస్ప్లే చేయాలి, ఓన్లీ R అనే క్యారెక్టర్, ఓన్లీ G అనే క్యారెక్టర్, ఓన్లీ U అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మాత్రమే సపరేట్ చేయొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్? సపోజ్ మనం ఇప్పుడు సపోజ్ L ఆఫ్ 0 అని యూజ్ చేస్తే వాట్ ఈస్ ద అవుట్పుట్ కెన్ వి గెట్? we can get RGUKT అంటే మనకి కంప్లీట్ స్ట్రింగ్ అనేది రిటర్న్ అవుతుంది, మనకు ఒక్క క్యారెక్టర్ మాత్రమే రాలేదు. సో టు యాక్సెస్ క్యారెక్టర్ ఓన్లీ వన్ క్యారెక్టర్ వీ కెన్ యాక్సెస్. ఓకేనా? సో వీ కెన్ యాక్సెస్ ఏ రకంగా అంటే నెస్టెడ్ సబ్స్క్రిప్ట్ ఆపరేటర్స్ అన్నమాట. అంటే నాట్ ఓన్లీ ఈ రకంగా యూజ్ చేయకుండా బై యూజింగ్ 2 సబ్స్క్రిప్ట్ ఆపరేటర్స్ వీ కెన్ రిట్రీవ్ ఫ్రమ్ ది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్ ద సీక్వెన్స్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ by using nested subscript operator. The first place main index value, okay na, main index value, the second subscript operator having another index value of this sequence object. Okay na, example చెప్తాను. సో ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, మనం ఈ G అనే క్యారెక్టర్ మనం డిస్ప్లే చేయాలి, G అనే క్యారెక్టర్ మాత్రమే రిట్రీవ్ చేయాలనుకోండి. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వాల్యూ, వాట్ ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ దిస్ ఇండెక్స్ వాల్యూ? వాట్ ఈస్ ద ఇండెక్స్ వాల్యూ ఆఫ్ దిస్ ఎలిమెంట్? 0 కదమ్మా, 0. సో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏంటి? 0 కదా. సో ఈ 0లో అంటే మనకి ఫస్ట్ ఈ
ఓకే, ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ ఒక సీక్వెన్స్ ఆబ్జెక్ట్ ఉంది, సో ఇక్కడ కూడా ఒక సీక్వెన్స్ ఆబ్జెక్ట్. సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లిస్ట్. సో నెస్టెడ్ లిస్ట్ అనేది మనకి నెస్టెడ్ అన్నమాట, సపరేట్ డేటా టైప్ కాదు. మా నెస్టెడ్ లిస్ట్ అనేది మళ్ళీ సపరేట్ గా డేటా టైప్ కాదు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కేటగిరీ అంతే. సో లిస్ట్ లో వన్ ఆఫ్ ద కేటగిరీ. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, జస్ట్ ఈ రకంగా యూజ్ చేసాం. సో జస్ట్ అబ్జర్వ్ దిస్ వన్. సో 0. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఇండెక్స్. సో మెయిన్ ఇండెక్స్ ఏంటి? 0 అంటే హ్యాపీ. సో ఈ హ్యాపీ -1. సో -1 అంటే ఈ హ్యాపీలో -1 అంటే లాస్ట్ క్యారెక్టర్, అంటే ఇట్ ఓకేనా? క్లియర్ కదా, అర్థమైంది కదా? సో ఈ రకంగా మనం నేటివ్ ఇండెక్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. సో సేమ్ స్లైసింగ్ ఆపరేటర్స్. సో స్లైసింగ్ ఆపరేటర్స్ అంటే ఈ రకంగా. సో స్లైసింగ్ ఆపరేటర్, ద ఫస్ట్ ప్లేస్ ఆక్యుపైస్ స్టార్ట్ వాల్యూ, ద సెకండ్ ప్లేస్ ఆక్యుపైస్ ఎండ్ వాల్యూ. ఇది వచ్చేసి యూజింగ్ 2 ఆర్గ్యుమెంట్స్. ద సేమ్ వే మనం రేంజ్ గురించి డిస్కస్ చేస్తూ వచ్చాం కదమ్మా. సో రేంజ్ ఫంక్షన్ ఇట్ విల్ వర్క్ యూజింగ్ హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్? 3 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తూ వర్క్ అవుతుంది. 2 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తూ కూడా వీ కెన్ వర్క్, యాజ్ వెల్ యాజ్ సింగిల్ ఆర్గ్యుమెంట్ కూడా యూజ్ చేస్తూ ద రేంజ్ ఫంక్షన్ విల్ వర్క్. ద సేమ్ వే స్లైసింగ్ ఆపరేటర్స్. ఓకేనా? స్లైసింగ్ ఆపరేటర్ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం సపోజ్ ఇఫ్ యూ యూజ్ ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఈ రకంగా 2 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తే ఫస్ట్ ప్లేస్ వాల్యూ విల్ వర్క్ లైక్ యాజ్ ఎ స్టార్ట్ వాల్యూ, సెకండ్ ప్లేస్ వాల్యూ విల్ వర్క్ లైక్ యాజ్ ఏ ఎండ్ వాల్యూ. సో ఇఫ్ యూ యూజ్ దిస్ స్లైసింగ్ ఆపరేటర్ విత్ 3 ఆర్గ్యుమెంట్స్, ఓకేనా, అప్పుడు 3 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాల్యూ స్టార్ట్ వాల్యూ, సెకండ్ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎండ్ వాల్యూగా, థర్డ్ ప్లేస్ లో ఉన్న వాల్యూ స్టెప్ ఆఫ్ ఇంక్రిమెంట్ గా వర్క్ అవుతుంది. ఇట్లా ఏమన్నా డౌట్స్ ఉన్నాయో మీకు లాస్ట్ క్లాస్ లో వీటి గురించి పదే చెప్పారు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో ఇది నెస్టెడ్ స్లైసింగ్ ఆపరేటర్. సో వీటిని ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ సింటాక్స్. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ లో స్టార్ట్ వాల్యూ, నెక్స్ట్ ఉన్నది ఎండ్ వాల్యూ, నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇంక్రిమెంట్. ఓకేనా? ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఇండెక్స్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఎండ్ అనేది ఇట్ ఈస్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ. స్టెప్ ఆఫ్ ఇంక్రిమెంట్, హౌ మెనీ వాల్యూస్ టు బి ఇంక్రిమెంట్. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ మై లిస్ట్ 2:5 ఇచ్చేసాం. సో ఇక్కడ ఒక లిస్ట్ డిక్లేర్ చేసాం. సో ఇక్కడ R అనేది ఒక ఎలిమెంట్ గా, G అనేది ఒక ఎలిమెంట్, U అనేది సమ్ ఎలిమెంట్స్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ గా స్టోర్ చేసాం. సో as well as it is having a strings, as well as it is having numbers also. సో ఇప్పుడు 2:5 అంటే this is 0, this is 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో టోటల్ 12 ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి. టోటల్ it is having 13 ఎలిమెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు 2 to 5 అంటే 2 to 5 జనరల్ గా రేంజ్ ఆఫ్ 2,5 కింద యూజ్ చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ రిటర్న్స్? ఇట్ రిటర్న్స్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 2 to 4 ఓన్లీ. అవునా కదా? కరెక్టే కదా, అర్థమవుతుందా? సో రేంజ్ అనే ఫంక్షన్ మనం ఈ రకంగా రాస్తున్నప్పుడు that first value will work like as a start value, their second value end value, అంటే end value doesn't include. ఈ రకంగా range of 2,5 అని యూజ్ చేస్తే it returns sequence of numbers from 2 to 5 only, అంటే that end value will not be included. ఓకేనా? ఇక్కడ ఏవైతే వాల్యూస్ వస్తున్నాయో the values has to be we have to consider as a index values, అంటే 2 index value, 3 index value, 4 index value. అంటే ఇప్పుడు ఏమిటి 2 to 5 అంటే ఈ G అనేది 2 యొక్క ఇండెక్స్, 3 యొక్క ఇండెక్స్, 4 యొక్క ఇండెక్స్, దట్స్ ఇట్, అంతే. ఓకేనా? సో చూడండి ద ఎలిమెంట్ వీ కెన్ గెట్ ద అవుట్పుట్ లైక్ దిస్. సో మీకు ఇక్కడ గ్రీన్ మార్క్ లో చూపించింది ఎగ్జామ్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. సో వీ కెన్ గెట్ ద వాల్యూస్ లైక్ దిస్. సో 2 to 4 కాబట్టి. ఓకేనా? ఇక్కడ చూడండి మై లిస్ట్, ఇక్కడ వన్ ఎగ్జాంపుల్ ఇచ్చాం. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇంక్లూడ్ చేయలేదు. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇంక్లూడ్ చేయలేదంటే బై డిఫాల్ట్ ఇట్
టేక్స్ డిఫాల్ట్ స్టార్టింగ్ వాల్యూ. ఓకేనా, ఈ ప్లేస్ కన్సిడర్ అవుతుంది. -5. సో -5 యాక్చువల్లీ ఇక్కడ పాజిటివ్ గా అసలు -5 ఎప్పుడు మీరు ఏంటంటే నెగిటివ్ గా కన్సిడర్ చేయాలి. -1, -2, -3, -4, -5 అంటే ఇక్కడ వరకు. అంటే ఇక్కడ వరకు అంటే ఈ ఎండ్ వాల్యూ ఇంక్లూడ్ అవ్వదు, అంటే ఈ ముందు వరకు. అర్థమవుతుందా, ఫాలో అవుతున్నారు కదమ్మా? సో ఈ వాల్యూ వరకు we can get the values when we have used like this. అంటే from this to this, చూడండి, we can get the output like this. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండ్ అనేది మన ఎండ్ వాల్యూ అనేది యూజ్ చేయలేదు. సో ఎండ్ వాల్యూ అనేది యూజ్ చేయకపోతే it takes by default end of the list from here to. అంటే మనకి ఏంటి, ఈ n నుంచి లాస్ట్ వరకు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. చూడండి, n టు లాస్ట్ ఎలిమెంట్ వరకు. సో ఇక్కడ మనం రెండు మెన్షన్ చేయలేదు, స్టార్ట్ ఆర్గ్యుమెంట్ మెన్షన్ చేయలేదు, ఎండ్ ఆర్గ్యుమెంట్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏ రకంగా అయితే వర్క్ అవుతూ వచ్చిందో ద సేమ్ వే హియర్ ఆల్సో. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ మెన్షనింగ్ స్టార్ట్ ఆర్గ్యుమెంట్, ఇట్ టేక్స్ డిఫాల్ట్ స్టార్టింగ్ వాల్యూ, సో స్టార్టింగ్ ఆఫ్ ద లిస్ట్, as well as if you are not mentioning end value, it takes end of the list. And it means it prints what? It prints entire list. Okay na, ee entire list అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా ఏంటి, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినంత యూజింగ్ 2 ఆర్గ్యుమెంట్స్. అంటే ఏంటి, ఓన్లీ స్టార్ట్ ఇయర్. ఇక్కడున్న ఎగ్జాంపుల్ యూజింగ్ 3 ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, ఇక్కడ లాస్ట్ లో వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే స్టెప్ ఆఫ్ ఇంక్రిమెంట్. ఓకేనా, హౌ మెనీ వాల్యూస్ టు బి ఇంక్రీజ్డ్. ఓకేనా, ఇప్పుడు ఈ రకంగా యూజ్ చేసినప్పుడు ఎటువంటి ఇంక్రిమెంట్ మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇట్ టేక్స్ +1 యాజ్ ఏ ఇంక్రిమెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 అనేది యూజ్ చేశాం. ఓకేనా, స్టార్టింగ్ వాల్యూ మెన్షన్ చేయలేదు, ఎండ్ వాల్యూ మెన్షన్ చేయలేదు. ఇట్ మీన్స్ ఇట్ టేక్స్ ఎంటైర్ లిస్ట్. బట్ స్టెప్ ఆఫ్ ఇంక్రిమెంట్ 2 అనేది యూజ్ చేశాం కాబట్టి ఈ ప్లేస్ నుంచి 2 ఇంక్రిమెంట్ అవుతూ మనకు వస్తుంది. అంటే ఈ ప్లేస్ నుంచి 2 ఇంక్రిమెంట్ అయితే ఫస్ట్ R అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ R అనేది నెక్స్ట్ 2 ఇంక్రిమెంట్ వస్తున్నప్పుడు 2 ఇంక్రిమెంట్ చేస్తూనే మనకి 2 ఇంక్రిమెంట్ చేస్తూనే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, R to U. నెక్స్ట్ 2 ఇంక్రిమెంట్ చేస్తానే T, నెక్స్ట్ 2 ఇంక్రిమెంట్ చేస్తానే U, నెక్స్ట్ 1, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5. ఓకేనా, చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ స్టార్టింగ్ 1 నుంచి మెన్షన్ చేశాం. సో 1 నుంచి మెన్షన్ చేశాం కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఈ ప్లేస్ నుంచి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు విత్ ఇంక్రిమెంట్ ఆఫ్ 3. సో దీని గురించి ఎన్నోసార్లు డిస్కస్ చేశాం కాబట్టి నేను ఈ రకంగా చెప్తున్నాను. మీకు క్లియర్? ఎనీ డౌట్స్? మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లియర్ సార్. మిగతా వాళ్ళు ఓకే. సో చూడండి, జస్ట్ ఒక ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాను. సో నార్మల్ గా ఇట్ వర్క్స్ సేమ్ లైక్ యాజ్ ఎ రేంజ్ ఫంక్షన్. సో జనరల్ గా రేంజ్ ఫంక్షన్ అనేది నార్మల్ గా రిటర్న్ అవుతుంది బై యూజింగ్ లిస్ట్ వీ కెన్ డిస్ప్లే ద వాల్యూస్, వీ కెన్ గెట్ ద వాల్యూస్. సో రేంజ్ ఆఫ్ ఈ రకంగా యూజ్ చేసాం అనుకోండి. సో సింగిల్ ఆర్గ్యుమెంట్ గా యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో రేంజ్ అనేది సింగిల్ ఆర్గ్యుమెంట్ గా యూజ్ చేస్తుంది. ఈ రకంగా యూజ్ చేసినప్పుడు ఇట్ వర్క్ లైక్ యాజ్ ఏ ఎండ్ వాల్యూ. అంటే డిఫాల్ట్ స్టార్టింగ్ వాల్యూ లేదు, స్టెప్ ఆఫ్ ఇంక్రిమెంట్ లేదు కాబట్టి స్టార్టింగ్ వాల్యూ 0 నుంచి స్టెప్ ఆఫ్ ఇంక్రిమెంట్ +1 గా కన్సిడర్ చేస్తూ ఇట్ రిటర్న్స్ వాల్యూస్ ఫ్రమ్ 0 to 3. ఓకేనా, ఈ రకంగా వస్తుంది. ఒకవేళ రేంజ్ ఫంక్షన్ ని మనం ఈ రకంగా రాసామనుకోండి, అంటే 3 is the starting value, అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎండ్ ఆర్గ్యుమెంట్. మనకి ఇక్కడ మిస్ అవుతున్న థర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే స్టెప్ ఆఫ్ ఇంక్రిమెంట్. మనం మెన్షన్ చేయలేదు కాబట్టి +1 అనేది డిఫాల్ట్ ఇంక్రిమెంట్ గా తీసుకుంటుంది. సో దట్ ఇట్ రిటర్న్స్ వాల్యూస్ సో ఇట్ రిటర్న్స్ వాల్యూస్ ఫ్రమ్ 3 to 53. అంటే 54 ఎండ్ వాల్యూ అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో ఇప్పుడు మనం స్టెప్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది 3 కి యూజ్ చేసాం అనుకోండి, అంటే ఈచ్ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ విత్ 3. చూడండి, 3
నెక్స్ట్ +3 యాడ్ చేస్తే 6 9 ఈ రకంగా వాల్యూస్ వస్తాయి. సేమ్ వే ఇప్పుడు మనం ఈ రకంగా ఇండెక్స్ వాల్యూస్ వస్తున్నాయో ఇఫ్ యూ టేక్ లిస్ట్ లైక్ దిస్, సో ఈ రకంగా మనం ఒక లిస్ట్ తీసుకుంటే ఇప్పుడు సపోజ్ L of 3 అని యూజ్ చేసి it returns only that particular index value. So 3 యొక్క ఇండెక్స్ వాల్యూ, what is the value of the 3 index? This is 5 యొక్క ఇండెక్స్ వచ్చేసి 0, 3 యొక్క ఇండెక్స్ వచ్చేసి 1, 6 యొక్క ఇండెక్స్ వచ్చేసి 2, 7 యొక్క ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 3. So that if you are using like this, it returns 7 as a, we can get the 7 as a output. Okay, ఇది సింగిల్ గా. ఒకవేళ యూజింగ్ స్లైసింగ్ మెథడ్ ఈ రకంగా యూజ్ చేస్తాం అనుకోండి. సో ఇప్పుడు మనము ఓకే ఇక్కడ 3,50 సమ్ ఎగ్జాంపుల్ ఏదో 3,5 ని చేసి ఫ్రమ్ 3 to 5 అంటే 3 4 అని ఈ 2 ఇండెక్స్ వాల్యూ మనకు రేంజ్ ఫంక్షన్ నార్మల్ గా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ 7 9 అనేది మనకు అవుట్పుట్ గా డిస్ప్లే అవుతుంది. అంటే ఎండ్ వాల్యూ 6 యొక్క ఇండెక్స్ ఇట్ డజంట్ ఇంక్లూడ్. చూడండి, సారీ 3 4 5 సారీ 5 3 4 5 అందుకోసం వీ కెన్ గెట్ ద ఫ్రమ్ దిస్ ఈస్ 3 ఇండెక్స్, 9 having 4 index, 23 element having 5 index value. So this is the 6th index value, so that it doesn't include when you are using like this. So ఇప్పుడు మనము ఫస్ట్ ప్లేస్ అనేది ఏమి యూజ్ చేయలేదు అనుకోండి. సో బై డిఫాల్ట్ స్టార్టింగ్ నుంచి కన్సిడర్ అవుతుంది 23 వరకు. అంటే డిఫాల్ట్ స్టార్టింగ్ అంటే ఈ ప్లేస్ you miss end argument, it takes end of the list. సో ఇప్పుడు మనం బోత్ రెండు మెన్షన్ చేయలేదు అనుకోండి, it prints entire list. And by default starting నుంచి by default end of the list కన్సిడర్ అవుతుంది. ఇది ఏంటి, 2 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో మనం 3 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయొచ్చు. సో 3 ఆర్గ్యుమెంట్స్ అనేది సపోజ్ ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి నేను 2 యూజ్ చేశాను అనుకోండి, నార్మల్ గా 1 అని యూజ్ చేస్తాను. నార్మల్ గా 1:8 అని యూజ్ చేసి ఇట్ ప్రింట్స్ వాల్యూస్ లైక్ దిస్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ స్టెప్ ఆఫ్ ఇంక్రిమెంట్ యాజ్ 2, ఇట్ ప్రింట్స్ అంటే ఫస్ట్ 1, నెక్స్ట్ 2 ఇంక్రిమెంట్ అయితే 7, నెక్స్ట్ అగైన్ 2 ఇంక్రిమెంట్ అయితే 23, నెక్స్ట్ అగైన్ 2 ఇంక్రిమెంట్ అయితే 6 అంటే 2 ఇండెక్స్ వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తాయి. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ మనం ఏ వాల్యూస్ మన నెగిటివ్ చేసినప్పుడు కూడా సేమ్ థింగ్, అది మీరు ప్రాక్టీస్ చేయండి. క్లియర్? ఓకే రైట్. సో ఇది నార్మల్ గా మనం ఇంతవరకు చూస్తూ ఇంతవరకు we have discussed about definition, next how to create, next how to access. ఇంతవరకు బాగుంది. ఒక లిస్ట్ ని వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లిస్ట్, ఒక లిస్ట్ ని క్రియేట్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్సెస్ చేయాలనుకుంటే యూజింగ్ ఇండెక్స్ వాల్యూస్, ఒకటి సబ్స్క్రిప్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తూ లేదా స్లైసింగ్ మెథడ్స్ యూజ్ చేస్తూ కూడా వీ కెన్ రిట్రీవ్ వాల్యూస్ ఫ్రమ్ ద లిస్ట్. ఓకే, ఇంత పని. సో హౌ టు యాడ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ లిస్ట్ యాజ్ వెల్ as హౌ టు రిమూవ్. ఓకేనా, ఒక లిస్ట్ క్రియేట్ చేశాం, ఈ లిస్ట్ లోకి ఎలిమెంట్స్ ని ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు యాజ్ వెల్ as ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా రిమూవ్ చేయొచ్చు, సో అనేది చెప్తాను నేను. సో బై డిఫాల్ట్ యాక్చువల్గా లిస్ట్ ఈజ్ ఇమ్యూటబుల్ కాబట్టి ఇట్ మీన్స్ వీ కెన్ చేంజ్ ఎలిమెంట్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే దిస్ కెన్ బి అప్లికబుల్ అంటే యాజ్ వెల్ as వీ కెన్ చేంజ్, యాజ్ వెల్ as వీ కెన్ యాడ్, వీ కెన్ రిమూవ్ ఎనీథింగ్ వీ కెన్ డూ విత్ దిస్ లిస్ట్. సో ఎందుకంటే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ ఈస్ ఆల్టర్ అంటే వాట్ వన్స్ డిక్లేర్ వీ కెన్ రిమూవ్ ఆర్ వీ కెన్ యాడ్ ఎనీథింగ్ వీ కెన్ డూ. ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ కాబట్టి. సో నాట్ లైక్ స్ట్రింగ్స్ అంటే మన స్ట్రింగ్స్ యాజ్ వెల్ as టపుల్స్ వీ కెనాట్ డూ దీస్ థింగ్స్. ఓకేనా, ఈ చేంజ్ అనేది కానీ యాడ్ అనేది కానీ మనం ఈ డేటా టైప్స్ లో మనం చేయలేము, కానీ వీ కెన్ డూ. ఇప్పుడు చూడండి ఏ రకంగా అంటే బై యూజింగ్ ఫస్ట్ థింగ్ బై యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్ వీ కెన్ చేంజ్ ఐటమ్ ఆర్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ ద లిస్ట్. ఓకేనా, సపోజ్ ఇఫ్ యూ దిస్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు, సో ఏ రకంగానే చెప్తున్నాను. సో దిస్ ఈస్ ద సింటాక్స్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ వేరియబుల్ నేమ్. సో మీరు లిస్ట్ ని ఏ రకంగా అయితే క్రియేట్ చేసింటారో ఆ వేరియబుల్ నేమ్,
నెక్స్ట్ యూజింగ్ సబ్స్క్రిప్ట్ ఆపరేటర్, ఇక్కడ ఇండెక్స్ వాల్యూ, ఏ వాల్యూ యొక్క ఎలిమెంట్ ని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో ద ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వాల్యూ హౌ టు బి ప్లేస్ హియర్, జస్ట్ విచ్ ఐటమ్ టు బి యూజ్ టు విత్, అంటే ఏ ఐటమ్ యూజ్ చేసి మీరు మాడిఫై చేయాలనుకుంటే దట్ ఐటమ్ హావ్ టు బి యూజ్ ఆఫ్టర్ ఈక్వల్ ఆపరేటర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ లిస్ట్ డిక్లరేషన్. ODD అనే ఒక వేరియబుల్ కి వీఆర్ స్టోరింగ్ సమ్ ఎలిమెంట్స్ 2 4 6 8 యాజ్ ఏ ఒక ఎలిమెంట్ ఒక లిస్ట్ గా మనం ఈ వేరియబుల్ కి స్టోర్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ODD ఈ రకంగా యూజ్ చేస్తే, అంటే 0 యొక్క ఇండెక్స్ లో మనం ఏ వాల్యూ ప్లేస్ చేస్తున్నాం? 1 అనేది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ 2 అనే వాల్యూ ఏదైతే ఉందో, ఈ 0 ఇండెక్స్ లో ఏదైతే వాల్యూ ఉందో దట్ వాల్యూ విల్ బి అప్డేటెడ్ విత్ దిస్ 1 వెన్ వి యూజ్ లైక్ దిస్. ఓకేనా? దట్ చేంజ్ దట్ లిస్ట్ ఎంటైర్. సో ఫైనల్లీ మనం ప్రింట్ ఆడిగిన యూజ్ చేస్తే చూడండి, దట్ వాల్యూ మనం నార్మల్ గా 2 4 6 8 ఉన్న ఆ వాల్యూస్ లేకుండా ఆ వాల్యూ ఏదైతే ఉందో 2 వాల్యూ రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. సపోజ్ సో మనకు ప్రజెంట్ ఒక లిస్ట్ ఉంది. సో దిస్ ఈజ్ లిస్ట్. సో ఈ లిస్ట్ లో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఎలిమెంట్స్. సో 5 4 3 6 7 సమ్ లిస్ట్ ఉంది కదా. సపోజ్ ఈ ఎలిమెంట్ ని మనం మోడిఫై చేయాలనుకో, వీ కెన్ మోడిఫై, వీ కెన్ అప్డేట్ బై యూజింగ్ ఇండెక్స్. ఓకేనా? సో ఇండెక్స్ మెథడ్ యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద ఇండెక్స్ వాల్యూ ఆఫ్ ది 6 ఎలిమెంట్? సో 2 అని యూజ్ చేస్తూ ఇక్కడ 2. సో ఏ వాల్యూతో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో దట్ వాల్యూ హ్యావ్ టు బి యూజ్ లైక్ దిస్. ఓకేనా? L of 2 ఈక్వల్స్ టు 43. ఈ రకంగా యూజ్ చేస్తే ఈ 2 ఇండెక్స్ లో ఏదైతే వాల్యూ ఉందో దట్ వాల్యూ విల్ బి రీప్లేస్డ్ విత్ 43. ఓకేనా? మనకి అవుట్పుట్ కాదు, నెక్స్ట్ అవుట్పుట్ L అని టెక్ చేస్తే చూడండి. సో ఇంతకుముందు లిస్ట్ 5 3 6 ఉండేది, బట్ 5 3 43 మనం ఏదైతే వాల్యూ ఇచ్చేసాం ఆ రకంగా. సో దిస్ ఈజ్ వన్ వే to modify elements in the list. Okay na? Next, how to add. So there are different ways to add elements in the list. So అవి ఏంటంటే by using methods. There are some methods. So ఆ methods ఏంటంటే, ఒకటి వచ్చేసి append is a one method. Next another method వచ్చేసి extend. The append method by using this. So ఇక్కడ method అని చెప్తున్నాను. How to use append method, how to call methods in data type in programming. Methods అంటే ఏ రకంగా కాల్ చేస్తాం? We can call the methods by using in front of object name. So object name dot method name. By using this way only we can call the methods. So functions అనేది different. అంటే ఇప్పుడు ఏంటి, లెన్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ అనేది మ్యాక్స్ ఆఫ్ సమ్ వాల్యూ మ్యాక్స్ ఆఫ్ సమ్ డైరెక్ట్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ మెథడ్స్ యూజ్ చేసేటప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మెథడ్ నేమ్ షుడ్ యూజ్ ఆబ్జెక్ట్ నేమ్, నథింగ్ బట్ వేరియబుల్ నేమ్. అంటే ఏ వేరియబుల్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు చూడండి, సో మనం ఇక్కడ ఒక దిస్ అపెండ్ మెథడ్. సో వాట్ ఈస్ ద పర్పస్ అనేది ఫస్ట్ థింగ్ చెప్తాను చూడండి. ద అపెండ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ఎలిమెంట్ అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఓకేనా? ఏదైనా సరే ఒక ఎక్స్టర్నల్ ఇంకొక ఎలిమెంట్ ని, ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది లేదా ఒక ఎంటీ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లో ఏ యొక్క ఎలిమెంట్ ని చివరన యాడ్ చేయడానికి, టు యాడ్ ఎలిమెంట్ అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యూజ్ చేయాలనుకుంటే ఈ అపెండ్ మెథడ్ ద్వారా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ ఎక్స్టెండ్ మెథడ్ ఏంటంటే టు యాడ్ సమ్ సీక్వెన్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ టు ద ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని, అంటే ఒక బల్క్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఒక లిస్ట్ లో ఎండ్ గా యాడ్ చేయాలనుకుంటే we can add by using extend. As well as there is another method is there, that is insert. Insert అనే ఇంకొక మెథడ్ ఉంది. By using this method also we can add elements into the list. But ఏ రకంగా అంటే at particular position. అంటే మనకి లిస్ట్ లో డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. అపెండ్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో చివరన మాత్రమే యాడ్ చేయగలం. ఈ ఇన్సర్ట్ ద్వారా ఏంటంటే వీ కెన్ యాడ్ ఎలిమెంట్, నువ్వు ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నావో ఆ ప్లేస్ లో యూ కెన్ ప్లేస్ బై యూజింగ్ ఇన్సర్ట్ మెథడ్. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ సపోజ్ ఇది ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఈ లిస్ట్ లోకి మీరు చివరిన ఎలిమెంట్ గా యాడ్ చేయాలనుకుంటే ఏ రకంగా యాడ్ చేస్తామంటే,
సో బై యూజింగ్ అపెండ్ మెథడ్ వీ కెన్ యాడ్ ఎలిమెంట్ అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అంటే ఈ చివరన మాత్రమే యాడ్ అవుతుంది. చూడండి ఏ రకంగా. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ నేమ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్ హియర్? వెరీ గుడ్. ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ సమ్ వాల్యూ అనేది యూజ్ చేశాను. సమ్ వాల్యూ ఏమని యూజ్ చేశాను? సో ఈ రకంగా వీ కెన్ యాడ్ ఎలిమెంట్ అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఎల్ డాట్ అపెండ్ ఈస్ ద మెథడ్ నేమ్ యూజ్ టు యాడ్ ఎలిమెంట్ అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఈ లిస్ట్ కి చివరిని యాడ్ చేయాలి. ఏ వాల్యూ యాడ్ చేస్తాను? 435 యాడ్ చేస్తాను. సో ఈ రకంగా యూజ్ చేస్తే దట్ ఎలిమెంట్ వాల్యూ విల్ బి యాడెడ్ అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అవునా లేదా ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇప్పుడు ఆ లిస్టింగ్ ప్రింట్ చేస్తే చూడండి 435 అనేది చివరిని యాడ్ అయింది కదా యూజింగ్ అపెండ్. ఓకే, this is example so this is the way to add element at end of the list. Next, second method, extend. Extend method is used to add a sequence of elements. అంటే ఒక సీక్వెన్స్ చూడండి మనం ఈ 435 454 235 అనేది సేమ్ అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ దిస్ ఈస్ అనదర్ మెథడ్ ఇన్సర్ట్. సో ఇది మీకు చెప్పాను హెల్ప్ ఎలా చెక్ చేయాలనేది కూడా. సో దిస్ ఈస్ ద వే టు చెక్ హెల్ప్. చూడండి ఇన్సర్ట్ మెథడ్. ఇట్ ఈస్ మెథడ్ నేమ్ ఇన్ లిస్ట్ డేటా టైప్ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అట్ బిఫోర్ ఇండెక్స్. అంటే మన సబ్ ఏదో ఒక ఇండెక్స్ ప్లేస్ లో అంటే ఏ రకంగా యూజ్ చేస్తామంటే ఇన్సర్ట్ అనే మెథడ్ లో ఇట్ ఈస్ హ్యావింగ్ 2 ఆర్గ్యుమెంట్స్. ద ఫస్ట్ ప్లేస్ హ్యాస్ ఇండెక్స్ వాల్యూ, ద సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈస్ ద వాల్యూ టు బి ఇన్సర్ట్. ఓకే, సో ఇప్పుడు ఎల్ డాట్ ఇన్సర్ట్ మనం ఏ ప్లేస్ లో యాడ్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 ఇది 1 ఇండెక్స్. అంటే ఈ ప్లేస్ లో మనం వాల్యూ యాడ్ చేయాలనుకోండి, లేదా ఈ 43కి ముందర యాడ్ చేయాలనుకున్నాం. ఓకే, 43కి ముందర అంటే ఇప్పుడు 0 1 2. ఓకేనా, సో 2 ఇస్ ద ఇండెక్స్. మన ఎలిమెంట్ వచ్చేసి 555 ఇది యాడ్ చేయాలనుకుంటే సో ఈ రకంగా యూజ్ చేస్తే చూడండి. సో మనకి ఏ ప్లేస్ లో యాడ్ అయింది? 2 ఇండెక్స్ ప్లేస్ లో. అంటే పర్టికులర్ పొజిషన్ లో వీ కెన్ యాడ్ లైక్ దిస్. అంటే దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద వాల్యూ. బై యూజింగ్ ఇన్సర్ట్ మెథడ్ వీ కెన్ add element, we can add item at specific position by writing like this. So these 3 methods is used సో మనం ఫర్ లూప్ లో స్ట్రింగ్స్ లో ఏ రకంగా అయితే ఇండివిజువల్ క్యారెక్టర్ యాక్సెస్ చేయడానికి ఏ రకంగా ఫర్ లూప్స్ అనేది యూజ్ చేసామో ద సేమ్ వే హియర్ ఆల్సో. డిఫరెన్స్ అనేది ఏమి లేదు. యూజింగ్ లూప్స్ వన్ థింగ్ వచ్చేసి ఇండెక్స్ బేస్డ్ ఏ రకంగా యాక్సెస్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ సీక్వెన్స్ బేస్డ్ ఏ రకంగా యాక్సెస్ చేస్తాం. స్ట్రింగ్స్ లో ఏ రకంగా అయితే ట్రై చేసామో ఇక్కడ కూడా అదే వేనే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఓకే, కాకపోతే వీటి గురించి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. క్లియర్? సో ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఇన్సర్ట్ మల్టిపుల్? ఇప్పుడు చెప్పింది అదే కదమ్మా. అంటే ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేస్తూ మల్టిపుల్ ఎలిమెంట్సా? నో 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 నథింగ్. సో మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఒక స్పెసిఫిక్ పొజిషన్ లో యాడ్ చేయాలనుకుంటే వీ కెన్ డూ బై యూజింగ్ దిస్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ఎల్ అనేది ఉంది. మనం ఈ పొజిషన్ లో అంటే 43కి ముందు మనం కొన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలనుకోండి. సో నార్మల్ గా ఎల్ ఆఫ్ సమ్ 3:3 ఈక్వల్ టు 5 సంథింగ్ ఏదో నంబర్స్ యాడ్ చేస్తున్నాము. ఈ రకంగా మనం చేయొచ్చు. చూడండి ఈ పొజిషన్ లో మనకి వాల్యూస్ అనేది
అంటే ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అనేది యాడ్ అవుతాయి. సో ఈ పొజిషన్ నుంచి ఓకేనా. 3:3 అంటే మనకేంటి ఇది 0 1 2 3 అంటే ఈ ప్లేస్ లో మనం ఈ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసాం. సో ఈ రకంగా అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా వీ కెన్ డూ. తర్వాత ఇన్సర్ట్ మెథడ్ అనేది ఓన్లీ సింగిల్ ఇండెక్స్ యాజ్ వెల్ యాజ్ సింగిల్ ఆబ్జెక్ట్. ఒకసారి ట్రై చేద్దాం ఉండండి, ఎందుకు మీ డౌట్. ఎల్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ సమ్ ఇండెక్స్ వాల్యూ కామా ఆబ్జెక్ట్ కాబట్టి సీక్వెన్స్ ఆబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు అనుకుంటున్నాను, చూద్దాం. Okay, it is working, so we can add, but that has to be, that will come like this, next list గా వస్తుంది. సో సమ్ మనకి ఇక్కడ నార్మల్ గా సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ గా వచ్చింది కాబట్టి హియర్ ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్ లిస్ట్ గా వచ్చింది. క్లియర్. బై ఎక్స్టెండ్ మెథడ్, బట్ ఆ ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో మాత్రమే యాడ్ అవుతుంది కదా, మనం స్పెసిఫిక్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయలేం కదా. ఓకే, ఎనీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీన్ వైల్ ఐ విల్ పోస్ట్ అటెండెన్స్ లింక్